తన భార్యకి తనకు తెలియకుండానే ఒక వ్యాధి వచ్చింది. తెలియదు, ఎవరికి తెలుసుది? ఆ వ్యాధి కోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా బ్రతకలేదు. ఎందుకంటే పడవ మీద వెళ్తుంది ఒక ఆవిడ. వెళుతూ ఉంటే డబ్బు మూట పట్టుకుని వెళుతూ ఉంటే ఆ పడవ ఒక గాలి వచ్చి, సుడిగాలి వచ్చి గిరగిరా దిప్పి నీళ్ళలో పడగొట్టినప్పుడు కొట్టుకుపోతున్నాయి అంట. అవి కొట్టుకుపోతుంటే అప్పుడు అన్నారంట, నీళ్ళ సొమ్ము నీళ్ళ పాలు, పాల సొమ్ము పాలు. మాకు గేదెలు ఉండేవి. ఎవరైనా పాల కోసం పెరుగు కోసం ఇలా వచ్చుతూ ఉండేవాడు. నాకు తెలుసు, ఎవరైనా వచ్చారంటే మంచినీళ్ళ బిందు మోగుద్ది మా ఇంట్లో. ఏంటంటే ఏం చేస్తున్నారు మా అమ్మ అంటే, బిందులో ముంచి కొంచెం నీళ్లు తీసుకుని గ్లాసులో అందులో పాలు పోసి వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. సరే, ఇది బాగానే ఉంది మా తల్లిగారికి. ఒక రోజున మా తల్లిగారు పెద్దవాళ్ళు అయిపోయారు, గేదెల్ని మేపలేకపోయారు, కష్టపడ్డారు. వాళ్ళే పాలు కొనుక్కునే పరిస్థితికి వచ్చింది. వచ్చినప్పుడు ఒక రోజున ఏం చేస్తున్నారు, పాలు కొనుక్కుంటుంటే నేను అక్కడే ఉన్నాను. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ అన్నారు, ఉట్టి కటికి నీళ్ళు పోసింది అన్నారు. అమ్మ, నేను ఎలాగన్నా, నువ్వే నీళ్ళు పోసావు, నువ్వు కూడా మంచినీళ్ళ బిందు దగ్గరికి వెళ్ళి అదే పని. నేను అడిగాను అక్కడికి, అమ్మ ఎందుకు నీళ్లు కలుపుతున్నా అంటే, మనకేది చిక్కడ పాలు రా, మన గేదె పాలు చిక్కడైపోతే ఏం దొరుకుద్ది, దిష్టి తగులు, అందుకని పలసగా చేసి పోయాలి అని నన్ను మస్కా కొట్టేవారు. కానీ అమాయకమైన గేదేమో చిక్కడ పాలు ఇస్తే తెలివైన మనిషి ఏం చేశాడు, దాన్ని నీళ్ళని ఏం చేశాడు, పాలగా మార్చి డబ్బులు గుంజుతున్నాడు. నీవు ఎంత డబ్బులు గుంచావో అంత దేవుడు డోరు తీస్తే అంత ఇటెల్లలో అటే వెళ్ళిపోతాయి. దేవుని బిడ్డ, కానీ నిజమైన దేవుని బిడ్డలమ్మగా దేవుడు అపహాస్యం చేసే పనులు మనిషి చేస్తున్నాడా? దేవుడు నవ్వే పనులు మనిషి చేస్తున్నాడా? ఎందుకు? సువార్తకు లోబడకపోవడమే అందుకు కారణం. సువార్తకు లోబడిన నీ పిల్లల్ని ఇంజనీర్లుగా చేయొచ్చు. సువార్తకు లోబడిన నీ పిల్లల్ని మంచి పొజిషన్లో ఉంచవచ్చు. సువార్తకు లోబడిన నీ పిల్లల్ని మంచి ఉన్నతమైన స్థానంలో ఉండినట్లు నీ కళ్ళు చూస్తాయి. సువార్తకు దూరం చేస్తున్న నువ్వు, నీ కళ్ళు, నీ పిల్లలు వ్యభిచారులు అవుట నువ్వు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే సత్య సువార్తకు నువ్వేం చేశావు, దూరం చేశావు. సత్య సువార్తకు నువ్వు దూరం చేస్తున్నావు నీ పిల్లల్ని. దేవుని సువార్తకు దూరం చేసి సినిమా వార్తలకి వాళ్ళని సినిమా దయ్యాల్లో వాళ్ళని పెట్టేశావు. కాబట్టి సువార్తకు లోబడినటువంటి వారు, సువార్తను నమ్మి పూర్తిగా అంకితమైపోయిన వారిని దేవుడు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తారు. సువార్త వినాలి. సువార్త చేసే పని ఎంత గొప్పదో తెలుసా అండి? ఒక ముంగిస ఓ తాసుబాం మీదకి వెళ్ళి దెబ్బలాడాలంటే దాది ముందు పాము విరుగుడకు, విషమునకు విరుగుడు అయిన ఆకులు ఆ ముంగీసకు తెలుసు. కాబట్టి కడుపు నిండా తినేస్తట. ముంగిస కడుపు నిండా తినేసి అప్పుడు పాము మీద దెబ్బలాటకి వెళ్ళిపోయి అప్పుడు అది ఎంత ఒకవేళ కరిసినా కరవనివ్వదు. ముంగిస అంత తెలివిగా ఉంటుంది, అంత సురుగ్గా ఉంటుంది, కానీ పాముని పట్టేసుకుంటుంది. ఒకవేళ అది కరిచినా దాని లోపల ఏముంది, విరుగుడుకు సంబంధించిన ఆహారం ఉంది, ఆకులు ఉన్నాయి, రసం ఉంది. సువార్త కూడా పాపమును జయించడానికి లోపల వేసుకున్న పాపమునకు విరుగుడు ఏంటయ్యా? ఏంటది? పాపమునకు విరుగుడు ఏంటి? సువార్తే. నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా అంతరంగంలో ఉంచుకొని ఉన్నాను. సువార్త పాపమునకు వెళ్ళిపోకుండా ఆపేది సువార్త, పాపమును చేయకుండా ఆపేది సువార్త, శాపగ్రస్తులు కాకుండా చేసేది సువార్త, నరకానికి వెళ్లకుండా సిద్ధం చేసేది, నరకానికి పోకుండా తప్పించేది సువార్త, నిత్య రాజ్యానికి సిద్ధం చేసేది సువార్త. అందుకనే దేవుడు సంఘముగా మారారు. యేసుప్రభే సంఘమయ్యారు. ఆ సంఘానికే శిరస్సు అయిపోయారు. ఆ సంఘానికే సువార్తను బోధించడం ప్రారంభించారు. ఆయన భూమి మీదకు 2000 సంవత్సరాల క్రితం వచ్చి సంఘముగా మారిపోయారు.
నేను ఈ భూమి మీద సంఘంగా మారాలనుకున్నారు. సంఘంగా మారితేనే నా పిల్లలకు సువార్త అందుద్దు అనుకున్నారు. అలాగే సువార్తను బోధిస్తున్నారు ఆయన. ఇప్పుడు సంఘముగా మారిపోయారు ప్రభువారు. ఈ సంఘం ఆయనది. విశ్రాంతి దినమున ఆయన మన సంఘానికి ఎవరట? యజమానుడు. యజమానుడు యజమానుడు నువ్వు వస్తున్నావో లేదో అబ్జర్వ్ చేసేది ఆయనే. నేను చేయడం కాదు, ఆయనే చేస్తారు. ఈరోజు నా కుమార్తె వచ్చిందా? నా కుమారుడు వచ్చాడా? సువార్తకు లోబడ్డా? వాళ్ళకి అపాయం కలిగినప్పుడు నేను నవ్వాల్సి వస్తుందా? వాళ్ళకి రోగాలు వచ్చినప్పుడు నేను నా అపహాస్యం చేయాల్సి వస్తుందా? వాళ్ళకి దయ్యాలు పట్టినప్పుడు నేను అపహాస్యం చేయాల్సి వస్తుందా? వాళ్ళకి శ్రమలు పడి శ్రమల్లో వెళ్ళిపోతున్నప్పుడు నేను హేళన చేయాల్సి వస్తుందా? సువార్తకు లోపట్లేదు వీళ్ళు. కానీ 2 చెట్లు గురించి నేను చెప్పి ముగిస్తున్నా. 2 చెట్లు. మనిషి జీవితంలో సువార్తకు స్థలం ఇవ్వకుండా సినిమా వార్తలకు స్థలం ఇచ్చి, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి తాను భ్రష్టుడైపోయాడు. తన పిల్లలను కూడా ఏం చేశాడు? భ్రష్టులుగా మార్చేశాడు. తాను భ్రష్టుడైపోయాడు, తన పిల్లలను కూడా ఏం చేశాడండి? భ్రష్టులుగా మార్చేశాడు. ఎందుకని? అందులో ఏదో మేలు పొందాలని చూశాడు. కానీ పరిస్థితి మారిపోయింది. ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. బైబిల్ తీయండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. మమ్మును ఏలుమని ఓలీవ చెట్టు నడుగగా, ఓలీవ చెట్టు దేవునిని మాలములను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు చాలు వాటితో అన్నది. ఒలీవ చెట్టు యొక్క తీర్మానం ఎలా ఉంది? న్యాయాధిపతుల గ్రంథం పేజీ నెంబర్ 207. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. మమ్మల్ని ఏలమని ఒలీవ చెట్టుని అడిగినాయి అంట. మిగతా చెట్లు అన్నీ వచ్చి మమ్మల్ని ఏలుబడి చెయ్యవయ్యా, చెయ్యి అని ఒలీవ చెట్టు అనే ఒక మనిషి అనుకుందాం. ఆ మనిషిని అడిగినాయి అంట, ఒలీవ చెట్టు అనే మనిషిని. కానీ ఒలీవ చెట్టు ఏమందంట? ఎస్, మీరు భలే కోరుకున్నారు, ఖచ్చితంగా నేను మిమ్మల్ని వెళ్తాను అని చెప్పలేదట. ఏం చేసింది? దేవునిని. ఒకటేం చెప్పింది? దేవునిని. రెండవది మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. చూసారా? దేవునిని సన్మానించడానికి, నరులను సన్మానించడానికి నేను ఏమివ్వాలి? తైలం ఇవ్వాలి. దేవుణ్ణి సన్మానించడానికి తైలం ఇవ్వకుండా, నరులను సన్మానించడానికి నేను ఇచ్చే తైలం ఇవ్వకుండా, నేను చెట్టు మీద రాజునయ్యి ఉండి ఇటు అటు ఊగటానికి నేను ఏం చేయను? నేను రాను. వినబడిందా అండి? అప్పుడప్పుడు కొంచెం చెయ్యమంట. మీకు చాలా ఇబ్బంది అవుద్ది. ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు. మీకు చాలా ఇబ్బంది వచ్చి ఏంటి ఉండు చేయమంటారు. వింటున్నాం కదా, బాగానే వింటున్నాం కదా, బాగానే చెప్తున్నారు కదా, చెయ్యేంటి మళ్ళీ అనిపిస్తుంది. ఇప్పుడు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు కొంతమంది ఏమని ఇబ్బంది పడతారు? అన్నయ్య గారు ఏంటి ఇంట్లోకి లేడీస్ని ఎవరు రావద్దని చెప్పారు, మాకు చాలా ఏమవుతుంది, మా కన్నంతా అటే చూస్తుంది, ఎప్పుడు వెళ్దామా అనిపిస్తుంది. ఎక్కడికి? ఇంట్లోకి. ఏంటి రావద్దన్నారు చెప్పారేంటి? అవును, చాలా ఇబ్బంది అనిపిస్తుంది, కానీ రాకూడదు. ఎందుకంటే ఒక క్రమశిక్షణ అనేది ఎంతో అవసరం. అది మనకు అవసరం. మన జీవితంలో మనకు క్రమశిక్షణ నేర్చుకోవాలి. రాకూడదంటే రాకూడదు, అంతే. ఇబ్బంది అనిపిస్తుంది,
కానీ మనం ఒక నిర్ణయానికి రావాలి. ఈ చెట్టు ఏమంటుంది? నేను చేయాల్సిన పనులు దేవుని విషయంలో, మనుషుల విషయంలో చాలా ఉంది. అది చేయకుండా నేను రాను అంటుంది. దేవుని విషయంలో చేసేది చాలా ఉంది, మనుషుల విషయంలో చేయాల్సింది కూడా ఉంది. నేను అది చేయకుండా నేను చెట్ల మీద అటు ఇటు రాజుగా ఉండి ఊగటానికి నేను రాను అని చెప్తుంది. మరి మీరేం చెప్తారు? ఈరోజు ఆదివారం మమ్మల్ని ఫంక్షన్ పిలిచారు, మేము దేవుని సువార్తకు వెళ్ళాల్సిన అవసరత మాకుంది, మా పిల్లలకు ఉంది, అక్కడికి వెళ్ళకుండా మేము మీ ఫంక్షన్కి రాము అని ఎంతమంది చెప్తారు? ఇప్పుడు చేయెత్తాలి, చేయి నొప్పి వచ్చినా పర్లేదు. ఎంతమంది చెప్తారు మేము రామండి? రాజునే కదా మిమ్మల్ని చేసేది, అటు ఇటు ఏలడానికే కదా మిమ్మల్ని చేసేది, రావచ్చు కదా. ఒలివ చెట్టు గారు అది ఆ చెట్టు అంటున్నారు, నేను రాను. దేవుణ్ణి మనుషులు దేని వలన సన్మానిస్తారు? నా తైలం వల్లనే కదా. అది ఇటు మానేసి నేను ఎందుకు వస్తా? రాను. చెప్పగలమా? నిజమైన విశ్వాస జీవితము ఇలాగే చెప్పును. నిజంగా సువార్త విలువ, సువార్త రుచి, సువార్త యొక్క వలన వచ్చే దీవెన, సువార్త వలన వచ్చే మార్పు. ఈరోజున ఎంతమంది ఎంప్లాయీస్ పిల్లలు సువార్తకు స్థలం ఇవ్వకుండా భ్రష్టులు అయిపోయారు. నాకు తెలుసు. వాళ్ళకి సరైన జాబ్స్ లేవు, వాళ్ళ బ్రతుకు సరిగా లేదు, భ్రష్టులు అయిపోయారు. కొంతమంది వ్యభిచారులు అయిపోయారు, కొంతమంది అసలు పనికి మాలిన వాళ్ళు అయిపోయి తిరుగుతున్నారు రోడ్ల మీద. ఎందుకని? తల్లిదండ్రులే మంచి పొజిషన్లో ఉన్నారు, పిల్లలేమో దౌర్భాగ్యులు అయిపోయారు. దానికి కారణం ఏంటి? సువార్త అనేది శుద్ధి లాంటిది. సువార్త అనేది నా మాట అగ్ని వంటిది కాదా? సువార్త అనేది చెక్కేది, సువార్త అనేది సరిచేసేది, సువార్త అనేది మనుషుల్ని మనిషిగా నిలబెట్టేది, సువార్త అనేది నీతిని నేర్పిస్తుంది, సువార్త అనేది సత్యము నేర్పిస్తుంది, సువార్త అనేది మనుషులు పాపము లేకుండా నలగొట్టేస్తుంది. ఆ సువార్తకే మనిషి లోపడకపోతే సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దేవుడు నవ్వే పని మనిషి చేస్తున్నాడు. ప్రభా సమస్య వచ్చిందని అప్పుడు చెప్తాడు. అప్పుడు అందుకే అన్నారు, మీరు శ్రద్ధగా, సామెతల గ్రంథం తీయాలి త్వరగా. అప్పుడు మీరు మనుషులు ఎలా ఎత్తుకుతారట? ఎన్నో వచ్చినాం? 28వ వచనం, మొదటి అధ్యాయం 28వ వచనం. నన్ను శ్రమ వచ్చింది కదా, ఇబ్బందులు వచ్చినాయి కదా, అప్పుడు సువార్తకు లోబడలేదు వీళ్ళు. సువార్తకు లోబడరు, ఎందుకంటే వీళ్ళకి ఇష్టమైన పనులన్నీ చేయడానికి టైం ఉంటుంది. సువార్తకు లోబడినెవరు? పిల్లలు లోబడినెవరు? వాళ్ళు లోబడరు. అప్పుడు ఏం చేస్తారట? నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ. అంతే. ఎందుకు కనపడతాడు దేవుడు? ఎందుకు కనపడతారండి? సందా ఇవ్వాలంటే 10 రూపాయల నోటు సందాకు డబ్బులు తీయమ్మాయి అన్నారు. 10 రూపాయల నోటు తీశారు. పాపం ఆ అమ్మాయి 10 రూపాయలు తీసి, ఓయ్ సందా తీయమంటే రూపాయి ఎతకాలి. ఎంత తీసావు నువ్వు? 10 రూపాయలు తీసావేంటి? రూపాయి అలా ఎతకాలి. కానీ చూసారా, సువార్తకు లోబడే మనసు ఎక్కడుంది? చూసారా, రూపాయి. కానీ వాళ్ళు ఎంత దూరమైన వేలు ఖర్చు పెట్టి, ఒకప్పుడు ఓ బ్రదర్ చెప్పేవారు, బొర్రా గుహలు చూడటానికి వెళ్ళామండి అన్నారు. 5,000 ఖర్చు పెట్టుకుని వెళ్ళామండి. ఈ రోజున 50,000 దాని ఖర్చు. ఆ రోజుల్లోనే 20 సంవత్సరాల క్రితం 5,000. చూసారా, మాకు అప్పుడు రూపాయి అంటే చాలా కష్టంగా ఉండిన రోజులు. దేవుని బిడ్డలారా, చాలామంది అనిపించవచ్చు, పాస్టర్ గారు లేక ఇల్లు కట్టారు రావద్దంటున్నారు ఏంటా అని చెప్పి మర్దన పడవచ్చు. మీకు తెలియదు ప్రియులారా, కొన్ని మీకు తెలీదు. మీరు నెమ్మదిగా ఆ క్రమాన్ని పాటిస్తే దేవుడే మీకు ఏం చేస్తారు? బోధిస్తారు. దేవుడే మీకు బోధిస్తారు. ఎవరైనా వస్తే దేవుడు నన్ను ప్రశ్నిస్తానని చెప్పారు. ఎవరైనా లోపల వస్తే స్త్రీ నన్ను ప్రశ్నిస్తారన్నారు. మీరు ఏం చెప్పాలి ఇప్పుడు? నన్ను అడుగుతానన్నారు. ఏమనుకున్నావో జాగ్రత్త అన్నారు. అందుకని ఒలీవ చెట్టు ఏమంటుందండి?
ఏమంటుంది? నా బాధ్యతను మరిచి నేను మీ మీద రాజుగా ఉండడానికి నా బాధ్యతను ఏం చేయలేను, నేను మర్చిపోను. ఇంకొక చెట్టు ఉంది, నేను ముగించబోతున్నా. ఏ చెట్టు? అంజూరపు చెట్టు. ఏ చెట్టు? అదేమంటుంది? చదువు. అప్పుడు చెట్లు నీవు ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా, అంజూరపు చెట్ల మీద రాజునయ్యండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో నేను. చూసారా ఏమైంది? మానుదునా అంది. ఇంకొక చెట్టు ఉంది, మానుదునా అంది. అంటే ఒలివ చెట్టు ఏం చేయలేదు, దాని బాధ్యతను ఏం చేయలేదు, విడిచిపెట్టలా. అంజూరపు చెట్టు ఏమంటుంది? దాని బాధ్యతను విడిచిపెట్టలా. ఇంకోటి ఉంది, ఏ చెట్టు? ద్రాక్ష చెట్టు. దాని బాధ్యతను ఏం చేయట్లేదు, అది వదల్లా. ఈ రోజున మనిషి బాధ్యత ఏం చేస్తున్నాడు? మనిషి వదిలేశాడండి. ఎంతమంది వదిలేశారండి? బాధ్యత ఏమిటి? సువార్తకు లోబడాలి. సువార్త ఏం చేస్తుంది? మతం మార్చదండి సువార్త. ఇదేదో మతం మార్చేది కాదండి సువార్త. బ్రతుకు శాశ్వతంబోగదు పరికించి చూడా, బ్రతుకు శాశ్వతంబోగదు పరికించి చూడా, కాలముననే కొలువండి, ప్రతికయుండు కాలముననే ప్రభువుని కొలువండి. హృదయమన్నెడు కలుగోనోత యేసునాథుండు, హృదయమన్నెడు కలుగోనోత యేసునాథుండు, నిలచి సదయుడకుచు దాటుచుండు సకల విధములను. చాలు. అందుకనే ఈ 3 చెట్లు కూడా ఎంతో చక్కగా బాధ్యతగా నిర్వహించాయి. అధికారం ఇస్తానన్నా ఏం చేయలేదు, అవి తీసుకోలేదు. అధికారానికి మొగ్గు చూపలా, అధికారం చలాయించడానికి ఇష్టపడలా. కొంతమంది సంఘం ముందు నిలబడి తమ్మును తాము కనపరుచుకోవడానికి ఎంతో తాపత్రయపడతారు. నేను ఎంతటి వాళ్ళని అనుకోరు వాళ్ళు. అట్టి వారిని దేవుడు చూసి ఏం చేయలేరు, సంతోషించలేరు. ఎందుకంటే వాళ్ళే కనబడాలని కోరుతారు. అది కాదు. నేనెంతటి వ్యక్తిని ప్రభా అని అనుకునేప్పుడు దేవుడు ఒకవేళ కనికరించవచ్చు. కాబట్టి రాజుగా రమ్మంటున్నారు, మేము రాము. అలాగే నిజమైన దేవుని పిల్లలముగా మిమ్మల్ని రమ్మంటారు. ఈరోజు కొంచెం పచ్చగా ఉన్నారు, ఈరోజు కొంచెం 4 ఏళ్ళు లోట్లోకి వెళ్ళడానికి కొంచెం ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఇప్పుడు కొంచెం మంచి బట్ట కడుతున్నారు. నరేష్లోను లేకపోతే ఎక్కడెక్కడో కొత్త షోరూములు ఏమో ఓపెన్ అయ్యాయో అక్కడికి వెళ్ళి కొనే సామర్థ్యం ఇచ్చి మంచి కొంచెం పచ్చగా నగిషీగా నీటుగా కనబడుతుంటే అప్పుడే మనసుల్లో అబ్బా వీళ్ళ పరిస్థితి పచ్చగా ఉంది, మీరు మా ఫంక్షన్కి రండి. మా బుడ్డికి పుట్టింది ఏం చేయాలి, మీరు కుటుంబం అంతా రావాలి. ఎప్పుడండి? సండే. ఎప్పుడు? సండే. మీరు తప్పక రావాలి. మేము తప్పక వస్తాము. ఎందుకంటే మా దగ్గర భక్తి గట్టు ఉంటే కదా. మేము ఎవరం అవకాశం ఉంటే చర్చికి వెళ్తాం, లేకపోతే లేదు. మా దగ్గర ఒక బాధ్యత కలిగిన విశ్వాసులం కాదు కదా. మా బ్రతుకు అలా అయిపోయింది. దేవుని సన్నిధికి బాధ్యత కలిగిన విశ్వాసులం కాదని మీకు తెలియదేమో, మాకు తెలుసు. ఖచ్చితంగా వస్తాం. చూసారా? ఒలివ చెట్టుకున్న ఆలోచన, ద్రాక్ష చెట్టుకున్న ఆలోచన, అంజూరపు చెట్టుకున్న ఆలోచన, బ్రతుకున్న నీకు నాకు ఎంతో అవసరం. నిజంగా ఆ ఆలోచన నీకున్నట్టయితే లేచి నిలబడావు. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడును మహోన్నతుడు అయిన ప్రభా, మా జీవితాల్లో ఒలివ చెట్టులాగా ఉండగలమా? మేము ఆదివారం మీ ఫంక్షన్లకు వచ్చి మేము అటు ఇటు ఆ బట్టలు ఈ బట్టలు నగలేసుకుని వీళ్ళందరికీ చూపించుకుందునా?
దేవుడు నన్ను దీవించిన దీవెన ఆదివారం సువార్తకు మానేసి భక్తిహీనుల వలె దేవుడు ఎరుగును వారి ఇళ్లకు లేక ఫంక్షన్ హాలుకు పోయి మమ్మల్ని చూడండి, మా నగలను చూడండి, మా బట్టలను చూడండి, మా సొగసు చూడండి అని చూపించుకుందామా? దేవుడు నీ సొగసును నీరుగా మార్చవచ్చు. సువార్తకు స్థలం ఇయ్యని వారి జీవితాలు. నాతో మీరు మాట్లాడారు ప్రభా, నన్ను దాటిపోవద్దు. మీ చెయ్యి, చిన్న చెయ్యి, అమూల్యమైన చెయ్యి చూపించండి, నన్ను క్షమించండి. వెళతాను, కానీ మీ సువార్తను కోల్పోయి వెళ్ళేది అది విశ్వాసి లక్షణమా? అది భక్తి చేసేవాడి లక్షణమా? అది నా దేవుని రాజ్యానికి సిద్ధపరచబడి జీవగ్రంథముల పేరు రాయబడిన వారి లక్షణమా? కాదు కదా. మారు మనసు పొందిన వారి లక్షణం అదేనా? కాదే. నన్ను క్షమించండి ప్రభా, నేను అలాగూ చేయలేను. మీరు నన్ను రాజుగా, మీరు మమ్మల్ని ధనవంతులుగా గుర్తించవచ్చు, మీరు మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా, లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా గుర్తించవచ్చు. కానీ మీ పిలుపుని మేము అంగీకరించము. మేము ఓలీవ చెట్టు వలె బ్రతకాల, అంజూరపు చెట్టు వలె బ్రతకాల, ద్రాక్ష చెట్టులాగా బ్రతకాల, క్రీస్తు బిడ్డలాగా బ్రతకాల. దేవుడు మమ్మల్ని ద్వేషిస్తే, తృణీకరిస్తే మా ఆశీర్వాదములన్నీ నేలమట్టమైపోతాయి కదా. సియోను కుమారి, సింహాసనము లేకయే నేల మీద కూర్చో. దేవుడు నేల మీద కూర్చోబెడతారు తీసుకొచ్చి, సాపకం లేకుండా. దేవుణ్ణి ధిక్కరించి నువ్వు పాపం చేస్తున్నావు. మహాగణుడున్న మహోన్నతుడు అయిన ప్రభా, మీ సన్నిధి మాతో ఉంచండి. ఇచ్చిన కొద్ది మాటలు మా హృదయాల్లో ఫలింపచేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ, నా తండ్రి, ఒలివ చెట్టుకున్నటువంటి ఒక నిబంధన జీవితము, బాధ్యత గల జీవితము మాకు అవసరం లేదా? నేను యూదుడిని కనుక, దేవుని బిడ్డని కనుక అలాగూ చేయవాడను కాను. దేవుని సన్నిధిని కోల్పోకూడదు. ఆయన విశ్రాంతి దినమునకు యజమాని అయి ఉన్నారు. నన్ను క్షమించము. పెండ్లి కుమార్తె తన వడ్డాణమును మరచిన, కన్యక తన ఆభరణ మరచిన, నా ప్రజలు నన్ను లెక్కలేనన్ని దినాలు నన్ను మర్చిపోయారు. ప్రభా, మీరే ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో ఇప్పటి వరకు వారి క్షమాపణ కోరుటకు సహాయం చేయండి. ఇక ఎన్నడూ అలాగూ చెయ్యండి ప్రభా. చెప్పండి, యేసయ్యా, ఇక నుండి ఎన్నడూ అలాగూ చెయ్యలేను. గొప్పవారు నన్ను ఆదివారం పిలిచిన, ఉన్నతమైన వారు పిలిచిన, వాళ్ళు ఏ ఫంక్షన్కి పిలిచినా ఓలీవ చెట్టు వలె ఉంటాను. చెప్పండి, ఓలీవ చెట్టు వలె చెప్పాలి. ఓలీవ చెట్టు వలె ఉంటాను. అందరు నోరు గట్టి చెప్పాలి. ఓలీవ చెట్టు వలె ఉంటా, ఓలీవ చెట్టు వలె ఉంటా, అంజూరపు చెట్టు వలె ఉంటా, ద్రాక్ష చెట్టు వలె ఉంటా. నా మాట మారదిగా. వాళ్ళు గొప్పోళ్ళు పిలిచినా మారదు. నన్ను క్షమించండి నాయన. మీకు బాధ కలిగించాను, మిమ్మల్ని గాయించేశాను, మిమ్మల్ని గాయపరిచాను తండ్రి. నన్ను క్షమించమని బిడ్డలందరి పక్షముగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా, ఎవరైతే క్షమాపణ కోరినారో వాళ్ళందరినీ క్షమించండి. ఇక నుంచి అలాగూ చేయకుండా జాగ్రత్త పడినట్లు సహాయం చేయమని ప్రభా. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఉండిన వారి విషయంలో ప్రభా, మీరు మౌనంగా ఉండే దేవుడు కాదు ప్రభా. ఒక్కసారి దర్శించండి. మాట వినుట శ్రేష్టము, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. అట్టి మేరకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయమని మేము క్షమించులాగా మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ మేరకు తోడి నడిపించుకొనును గాక. ఆమేన్. యేసు రక్తమే
జయము. చిలువ రక్తమే జయము. అపాదుకులకు అనంత నాశనము కలుగును గాక. నేను ది లార్డ్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ సహవాసమును ప్రేమించి గౌరవించి ఆదరించుతున్న మీ అందరికీ నా వందనాలు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.